నెక్స్ట్ వన్ మనకి రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ అన్నమాట. రీస్టోర్ ఇన్ఫినిటీ ప్లస్ అంటే అర్థం ఏంటంటే ఇది చాలా మంచి ఫీచర్ అండి. ఇదేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీలోని 10 lakhs మనం ఒక సమ్మిషన్ ఉంది. సో ఆ 10 lakhs సమ్మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా దాంట్లో నలుగురు ఫ్యామిలీలో ఒకరు ఎవరైనా సరే ఒక 5 lakhs వాడేసారు అనుకుందాం. 5 lakhs వాడగానే అదే ఇయర్లో మళ్ళీ ఆ ఫ్యామిలీలో వేరే పర్సన్ కానీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే ఆటోమేటిక్గా ఎటు వాడుకుంటాం, మనం ఓన్లీ రిమైన్ 5 lakhs ఉందని అనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ రీస్టోర్ ఇన్ఫినిటీ అర్థం ఏంటంటే ఒక పర్సన్ 5 lakhs వాడరంటే విత్ ఇన్ లిమిట్ ఏంటంటే ఇమ్మీడియట్గా రీఫిల్ అయిపోతుంది అనమాట. అంటే అతని సబ్మిషన్ ఎంత అయితే తీసుకుందో ఆ సబ్మిషన్ ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఫిల్ అయిపోతుంటుంది. అలా ఎన్నిసార్లు ఫిల్అప్ అవుతుంది, అన్లిమిటెడ్ టైమ్స్ అనమాట. సో అతను ఎన్నిసార్లు అయినా సరే, అతను ఎన్నిసార్లు విత్ ఇన్ 1 yearలో అదే 10 lakhs ఏదైనా ట్రీట్మెంట్ జరిగినా కూడా అది ఎన్నిసార్లు అయినా సరే అన్లిమిటెడ్ టైమ్స్ అనేది రీస్టోర్ ఇన్ఫినిట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇన్బిల్ట్గా ఈ రీస్టోర్ ఇన్ఫినిట్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట, అన్లిమిటెడ్ టైమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రూమ్ కేటగిరీ. అంటే ఇక్కడ రూమ్ కేటగిరీ అనేది మెడికల్ సెల్ఫ్లోకి వచ్చేసరికి మనకి సింగిల్ ప్రైవేట్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ ఏదైనా మీరు హాస్పిటల్లో తీసుకోండి, మేజర్గా బాగా ఉండేది ఏంటంటే హాస్పిటల్ తాలూకా బెడ్స్ ఎలాగ ఉంటాయంటే ట్రిపుల్ షేరింగ్, ట్విన్ షేరింగ్, సింగిల్ ప్రైవేట్ రూమ్, డెలక్స్, అల్ట్రా డెలక్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే హైయెస్ట్గా ఉండేది ఏంటంటే ఎక్కువగా మేజర్గా కనబడేది ఏంటంటే సింగిల్ ప్రైవేట్ రూమ్, అల్ట్రా డెలక్స్ ఈ హాస్పిటల్ రూమ్స్ ఉంటాయి అనమాట. సో వీటిలో ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనకి ఇక్కడ రూమ్ కేటగిరీ ఏంటి ఉంది, ఏదైతే సింగిల్ ప్రైవేట్ రూమ్ ఉందో అది కాకుండా మనం ఓన్లీ ట్విన్ షేరింగ్, అంటే నేను ఇద్దరు ఉండే దాంట్లో షేరింగ్ చేసుకుంటాను అని మామూలుగా మనకు అనిపించిన, లేదంటే బెడ్ దొరికిన పొజిషన్లో మన ట్విన్ షేరింగ్లో ట్రీట్మెంట్ తీసుకున్న మనకి డైలీ క్యాష్ అనేది 1200 వరకు మనకి వస్తుంది అనమాట. డైలీ క్యాష్ మనం ఎన్ని రోజులు మనం హాస్పిటల్లో ఉంటే అన్ని రోజులు మనకి 1200 వరకు వస్తుంది అనమాట. అదేవిధంగా ఒకవేళ మనకి ట్విన్ షేరింగ్ కాదు, మనం మల్టీ షేరింగ్ అంటే 111 అంటే ముగ్గురు నలుగురు ఉన్న దాంట్లో మనం కానీ మల్టీ షేరింగ్ అని తీసుకోగలిగితే అప్పుడు మన డైలీ క్యాష్ అంతా 1500 రూపీస్ మనకి డైలీ క్యాష్ లిమిట్ అనేది వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ నో క్లెయిమ్ బోనస్ అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైతే పాలసీ తీసుకున్నామో, సో 10 lakhs మనం తీసుకున్నాం పాలసీని. సో పాలసీ 10 lakhs తీసుకుంటే మనకి అప్ టు 100%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం వాడలేదు, ఈ ఇయర్ మొత్తం మన పాలసీ తీసుకొని ఎటువంటి క్లెయిమ్ చేయలేదు, అప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ 10 lakhs కాస్ట్ ఏట్ అవుతుంది నో క్లెయిమ్ బోనస్ వల్ల ఇంకో బోనస్ అడిషనల్గా ఎంత అవుతుంది, ఫస్ట్ ఇయర్కి 50% యాడ్ అవుతుంది అన్నమాట. అంటే 10 lakhs ఇంకో 5 lakhs యాడ్ అవుతుంది బోనస్. మళ్ళీ మనం సెకండ్ ఇయర్ కూడా మనం వాడలేదు, మనం క్లెయిమ్ చేయలేదు, అప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఆ పాలసీ దానికి వాల్యూ ఎంత అవుతుంది బోనస్, ఇంకొక 5 lakhs యాడ్ అవుతుంది అన్నమాట. అంటే ఓవరాల్గా మన బేస్ సమ్మేషన్ 10 lakhs ఉంటుంది, నో క్లెయిమ్ బోనస్ వల్ల ఏట్ అవుతుందంటే ఇంకొక 10 lakhs అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. ఒకవేళ మరి పాలసీ మనం వాడకుండా ఉన్నాం కదా, డెఫినెట్గా మళ్ళీ కంపల్సరీగా మనం వాడితే అప్పుడు పరిస్థితి అంటే మనం 10 లక్షల్లోనే ఒక 5 లక్షలు వాడామనుకోండి, ఆ 5 లక్షలకు మాత్రం 50% మళ్ళీ పెడుతుంది అనమాట. సో ఏదైతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అప్పుడు ఏట్ అవుతుంది సబ్మిషన్ 10 lakhs కదా, అప్పుడు మళ్ళీ ఏదైనా వాడితే మళ్ళీ ఆ 10 లక్షల మీద పెరగడం కానీ లేదంటే తగ్గడం కానీ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నో క్లెయిమ్ బోనస్ అనేది మనకి 100% వస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు మనకి ఏంటంటే మన పాలసీ తీసుకోగానే మనకి ఇన్బిల్ట్గా ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో మన పాలసీ ప్రీమియం అనేది వీటికి మాత్రమే పే చేస్తాం ఓవరాల్గా, అంటే ఇవన్నీ కూడా మనకి వర్తిస్తాయి. ఓకేనా. ఇప్పుడు మనకి రైడర్స్ అంటే ఆప్షనల్ రైడర్స్. ఈ ఆప్షనల్ రైడర్స్ అంటే అర్థం ఏంటి, ఈ రైడర్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అనేది ఈ సమ్మేషన్కి ఉంటుంది అనమాట. రైడర్స్ అంటే ఏంటి, కన్జ్యూమల్ రైడర్. కన్జ్యూమల్ బెనిఫిట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పర్సన్కి సర్జరీ జరిగింది అనుకోండి, సర్జరీ జరిగేటప్పుడు ఒక ఆపరేషన్ థియేటర్లోని హాస్పిటల్లో డాక్టర్ ఏం చేస్తారంటే కన్జ్యూమబుల్ అంటే బ్లౌజెస్, పీపీటీ కిట్స్, ఇంజెక్షన్స్, తర్వాత యాప్రాన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని సర్జికల్స్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఇన్సూరెన్స్లో కవర్ చేయడు, వీటిని సపరేట్గా మనం రైటర్ తీసుకోవాలి కంపల్సరీగా. సో ఎప్పుడైతే ఈ కన్జ్యూమర్ రైటర్ మనం సపరేట్ తీసుకుంటామో మనం అడిషనల్గా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అందుకని ఏంటంటే ఇవి చాలా తక్కువ అమౌంట్ పడుతుంటాయి, అరౌండ్ 200-300 లోపు ఉంటాయి అనమాట. సో ఈ కన్జ్యూమర్ రైటర్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఏదవుతుంది, మన పాలసీకి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ టాటా ఏజ్లో ది బెస్ట్ రైడర్ ఏదైనా ఉంది అంటే ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అనమాట. సో ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అంటే అర్థం ఏంటంటే మనకి పాలసీలో ఫస్ట్ టైం అంటే లైఫ్లో 1 time మాత్రం వాడతారు, అది కూడా ఒకలే వాడతారు. ఒకసారి వాడిన తర్వాత పాలసీ రైడర్ అనేది ఇంకా పనిచేయదు అనమాట. సో ఆ ఇన్ఫినిటీ రైడర్ అంటే అర్థం ఏంటంటే
ఏదైనా మనం అనుకోని సంఘటనలని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బై యాక్సిడెంట్లు కానీ, లేదంటే ఏంటంటే క్యాన్సర్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద సర్జరీస్, పెద్ద పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు కానీ, యాక్సిడెంట్లుగా బాగా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కానీ, ఇలాంటి ట్రీట్మెంట్లకి అట్లీస్ట్ మన సమ్మిష్యుడు సరిపోదు. సో 10 lakhs కానీ 20 lakhs కానీ సరిపో, అట్లీస్ట్ మనకి 50 lakhs కానీ 1 year కానీ ఇలా దాటిపోతుంది అన్నమాట, క్రాస్ దాటిపోద్ది. సో వాటికి ఏంటంటే ఇన్ఫినిటీ రైడర్ అనేది ఆ టైంలో ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఏంటంటే మన దగ్గర బోనస్ ఎంత ఉందో చూడరు, మన దగ్గర ఎంత ఉందో సమ్మేషన్ ఎంత ఉందో చూడరు. సో ఆటోమేటిక్గా ఇది ట్రిగ్గర్ అయిపోద్ది. ఈ ఇన్ఫినిటీ రైడర్ మనం ఎప్పుడైతే మనం వాడుకుంటామో అది ఆటోమేటిక్గా మనకి ట్రిగ్గర్ అయిపోద్ది అనమాట. ఇది కూడా ఏంటంటే ఓన్లీ 40 years లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైడర్ అనేది చూపిస్తుంది, ఇన్ఫినిటీ రైడర్. అంతేగాని 50 years లోపు ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనే ఇది రైడర్ అనేది చూపించదు అనమాట. సో అందుకనే 40 years లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న మైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ లోపు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకి డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళు ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఇంక అడిషనల్గా 7.5 డిస్కౌంట్ వస్తుంది. ఈ విధంగా ఏంటంటే మనం తక్కువ ప్రీమియం తక్కువ చేసుకొని ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఇవన్నీ పొందొచ్చు అనమాట ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రైడర్ సూపర్ చార్జ్ బోనస్ రైడర్ అంటే అర్థం ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakhs పాలసీ తీసుకున్నాం. పాలసీ తీసుకోగానే సూపర్ చార్జ్ బోనస్ రైడర్ అనేది ఏంటంటే అప్ టు 500%. సో అప్ టు 500% వరకు మనకి ఇంక్రీజ్ అవుతుంది బోనస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇయర్ మనం 10 lakhs పాలసీ తీసుకున్నాం, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏటవుతుంది, అది సూపర్ చార్జ్ బోనస్ వల్ల 100% ఇంక్రీజ్ అయింది. అంటే మనం క్లెయిమ్ చేసినా చేయకపోయినా దాంతో సంబంధం ఉండదు అనమాట. సో మీరు క్లెయిమ్ చేశారు కదా, నేను బోనస్ ఓన్ అని అనరు, క్లెయిమ్ చేయకపోయినా బోనస్ ఓన్ అనరు. మీరు క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఈ రైడర్ మీరు యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇక్కడ నో క్లెయిమ్ బోనస్ అనేది ఏంటి, ఏదైతే క్లెయిమ్ చేస్తే దాని మీద వాళ్ళ పర్సెంటేజ్ తగ్గుతుంది. బట్ ఇక్కడ సూపర్ చార్జ్ బోనస్ అంటే అర్థం ఏంటి, మీరు క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ అవుతుందంటే బోనస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 100% ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇయర్ మనం 10 lakhs తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చే బోనస్ 20 lakhs, నెక్స్ట్ ఇంకో 10 lakhs యాడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనం వాడినప్పుడు ఇంకో 10 lakhs, అప్ టు ఎంత వరకు 50 lakhs వరకు మనకి యాడ్ అవుతుంది. అప్ టు 500% వరకు మనకి బోనస్ అనేది ఏర్పడుతుంది. ఈ బోనస్ ఉండడం వల్ల అప్పుడు ఏంటవుతుందంటే, ఇన్ కేస్ ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా ఆపరేషన్స్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే మన ప్రీమియం ఏదైతే మనకి సమ్మిషన్ 10 lakhs ఉందో సరిపోయినప్పుడు ఈ బోనస్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ బోనస్ మనం సపోర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఏంటవుతుంది, మనం తక్కువ ప్రీమియం తీసుకుంటున్నాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 lakhs పాలసీ తీసుకోవాలనుకుంటే ఎంత వేరియేషన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో 20 lakhs 30 lakhs 50 lakhs పాలసీ తీసుకోవాలనుకుంటే మనకి మినిమం 50% ఎక్స్ట్రా పడిపోతుంది. సో ఆ పడే కన్నా ఈ రైడర్ అనేది ఎప్పుడైతే యాడ్ చేసామో మనకి ఇది ఎలాగ ఉపయోగపడుతుందంటే, ఈ రైడర్ ఉపయోగ చేస్తే ఈ రైడర్ యాడ్ చేయడం వల్ల అప్డేట్ అవుతుంది, మనం ప్రీమియంని ఎక్స్ట్రా పెట్టి కొనుక్కున్నట్టుగా తక్కువ అమౌంట్లోని మనకి బోనస్ అనేది రెడీగా వస్తుంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు మనకు కావాలంటే అప్పుడు మన మూమెంట్ బట్టి ఇది వాడుతుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ అడ్వాన్స్ కవర్ అంటే అర్థం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే బీపీస్ కానీ షుగర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడ్వాన్స్ కవర్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ వెయిటింగ్ పీరియడ్ ఎలా ఉంటుందంటే 3 years వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వచ్చినా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాన్స్ కవర్లో ఏంటంటే రైడర్ అనేది ఈ యాడ్ చేయడం వల్ల మనకి 30 days నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ షుగర్ ఉంది అనుకోండి, ఆ పర్సన్ షుగర్ ఉండడం వల్ల ఏటవుతుంది, అతనికి మ్యాక్సిమం బాడీలో ఎప్పుడైనా సరే షుగర్ కానీ బీపీ కానీ ఉండడం వల్ల వాటి నుంచి ఎక్కువగా మనకి రిపీటెడ్గా డిసీజ్ అనేది వస్తుంటాయి. మేజర్గా చాలా ఒక 70% వాటి నుంచి మనకు వస్తుంటాయి. సో అలాంటప్పుడు దానికోసం పాలసీ తీసుకొని మనం వెయిటింగ్ పీరియడ్ 3 years తర్వాత మనం కవర్ చేద్దాం అనుకుంటే, పొద్దున్న ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి మనకి షుగర్ వల్ల ఇది అటాక్ అయిందని అంటే ఆటోమేటిక్ మనకి క్లెయిమ్ రాదనమాట. సో అప్పుడు మనం వెయిట్ చేయాలి. ఈ అడ్వాన్స్ కవరేజ్ ఎప్పుడైతే ఈ రైడర్ మనం యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి షుగర్ ఉన్న, బీపీ ఉన్న, సో ఆటోమేటిక్గా హైపర్ టెన్షన్ ఇవి ఉన్నా కూడా మనకి 30 days అంటే జస్ట్ 30 days లోపు మనకి ఇది కవర్ అవుతుంది అనమాట.